వృషభ రాశి వారు అష్టమి సందర్భంగా, గురువారం అమావాస్య సందర్భంగా, శ్రావణమాస ప్రారంభము శుక్రవారం సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహయోగం ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు, విలాసవంతమైన జీవితము, స్థిరాస్తులు, చిరాస్తులు కొనుగోలు, క్రయ విక్రయాలకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన గురువులతో, తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన ఆనందం విపరీతమయ్యి ఉన్నతమైన స్థాయిలో ఉంటూ రాజసన్మానాలు, గజ సన్మానాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణాలలో విజయం సాధించడం జరుగుతుంది. తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అంటే తండ్రి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, అమ్మగారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వపు ఉద్యోగస్తులతో మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. ఐశ్వర్యానికి, ఆనందానికి వృషభ రాశి వారు సొంతమవుతారు. వారితో గొడవలకు దిగారా ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాకుండా కూడా మీకు మీరే ఇబ్బంది పరిస్థితే అవకాశాలు కల్పించుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు కనుక దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు తెచ్చుకోవద్దు. దూరవాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు అధికంగా ఉన్నాయి. రాజకీయ నాయకులతో, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, మీ కింద స్థాయి ఉండబడే ఉద్యోగస్తులతో గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. వీరితో మీరు గొడవ పెట్టుకున్నారా సర్వత్రా మనశ్శాంతి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మనకు విశేషంగా రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన ఉద్యోగంలో మార్పులు, స్థిరంగా ఉండాలని మీరు అనుకుంటుంటే స్థానచలనం కనపడుతూ ఉంటుంది. ఏకాదశంలో శని భగవాను ఉన్నాడు కనుక ధర్మమేవ జయతే, మీరు ధర్మంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.